రామ్ గోపాల్ వర్మ రూపొందించినటువంటి వ్యూహం సినిమా ఓ పక్కన విజయవాడలో వేడుకలు జరుగుతుంటే ఏదైతే సినిమా రిలీజ్ ఫంక్షన్ కరెక్ట్గా ఆ టైంకే దానికి బ్రేక్ వేసేటువంటి కార్యక్రమంలో నారా లోకేష్ ఉన్నారు. అందులో హైదరాబాద్ కోర్టుతో పాటుగా తెలంగాణ హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమా విడుదల నిలిచిపోయింది. ఈ సినిమాపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సినిమా విడుదలను నిలిపేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఓటీటీ, ఆన్లైన్, ఇంటర్నెట్, థియేటర్ సహా మరే వేదికల్లో దీన్ని విడుదల చేయరాదని ఆదేశించింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగుదేశం పార్టీని తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేలా, తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా సినిమాని తీశారని పిటిషన్లో లోకేష్ పేర్కొన్నారు. ఆయన తరపు న్యాయవాది ఉన్న మురళీధర్ వాదనలు వినిపిస్తూ వ్యూహం సినిమాలో పిటిషనర్ కుటుంబ సభ్యులు, పార్టీకి సంబంధించి అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని, సినిమాను విడుదల చేస్తే పిటిషనర్ హక్కులకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. దీన్ని విచారించిన సిటీ సివిల్ కోర్టు రెండో అడిషనల్ చీఫ్ జడ్జి సినిమా విడుదల నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతివాదులైన రామదూత క్రియేషన్ సంస్థ, నిర్మాత దాసరి కిరణ్ తదితరులకు సమన్లు జారీ చేశారు. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేశారు. మరోవైపు వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అప్రతిష్ట పాలు చేసేందుకు సినిమా తీశారని తెలిపారు. సినిమాటోగ్రఫీ చట్టం 1952 సెక్షన్ 5B 1991లో జారీ చేసిన రివైజ్డ్ గైడ్లైన్స్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 1421 సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఈ సినిమాకు సర్టిఫికెట్ జారీ చేశారని పేర్కొన్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇష్టానుసారంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్టకు, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా దురుద్దేశంతో వ్యూహం సినిమాలో పాత్రలు రూపొందించారని, పాత్రలను తప్పుడు కోణాల్లో చిత్రీకరించారని తెలిపారు. ఇది తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తనకు నచ్చరని, ఏపీ సీఎం వైఎస్ జగన్ అంటే ఇష్టమని రామ్ గోపాల్ వర్మ గతంలో చెప్పారని పిటిషనర్ గుర్తు చేశారు. వాక్ స్వాతంత్రం పేరిట ఇతరుల హక్కులు ఉల్లంఘిస్తూ దుష్ప్రచారానికి సినిమాను వాడుకోవాలని చూస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనివల్ల ఎలాంటి లాభాలు రావని తెలిసి పెట్టుబడులు పెట్టారని, దీని వెనక రాజకీయ ప్రయోజనాలు, దురుద్దేశాలు ఉన్నాయని వివరించారు. ప్రతిపక్షాలను దెబ్బతీసే ఉద్దేశంతో ఏపీ సీఎం జగన్ దీని వెనక ఉండి నడిపిస్తున్నారని పేర్కొన్నారు. దర్శక నిర్మాతల గతంలోనూ వంగవీటి, అమరాజ్యంలో, కడప బిడ్డలు, లక్ష్మీ ఎన్టీఆర్ వంటి తప్పుడు సినిమాలు తీసిన చరిత్ర ఉందన్నారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్లో తమ పాత్రను తప్పుగా చిత్రీకరించారని, సినిమా మొత్తం ఇదే ధోరణి ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో సినిమాను అడ్డుకోవడంతో పాటు సర్టిఫికెట్ కొట్టేయాలని కోరారు. ఈ పిటిషన్లో కేంద్ర సమాచార ప్రసార శాఖ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, హైదరాబాద్ రీజనల్ ఆఫీస్, రివైజింగ్ కమిటీ, రామదూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్ కుమార్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ ఈ నెల 26న విచారణకు రాబోతుంది. మరి హైదరాబాద్లో రిలీజా, టోటల్గా రిలీజ్ ఆపేస్తారా అన్నటువంటిది చూడాల్సి ఉంది.